ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలంతా షాక్. ఇంత దారుణమైన కల్తీ జరుగుతుందా అనుకునేలా మసాలాలలో విషం కలిపి అమ్మేస్తూ ఉన్నారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు నిగనిగడాడేందుకు వ్యాపారులు సింథటిక్ ఇండస్ట్రియల్ కలర్స్, ఆఖరికి హెయిర్ డై కలుపుతున్న విషయం బయటపడింది. హైదరాబాద్లోని బేగం బజార్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, బాలాపూర్లోని మసాలా దినుసుల కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కల్తీ దందా గుట్టు రట్టయింది. 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసిన పోలీసులు 3 వ్యాపారులను అరెస్టు చేశారు. లవంగాలు, ఆవాలు, సాజీరా, జీలకర్ర, సోంపు, వాము తదితర మసాలాలు నిగనిగలాడేందుకు సింథటిక్ కలర్స్, బట్టలకు అద్దే రంగులు, హెయిర్ డై వాడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, జాయింట్ సిపి విజయ్ కుమార్, హెచ్ ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. కెమికల్స్, సింథటిక్ కలర్స్ తో మసాలా దినుసులను కల్తీ చేస్తున్న విధానాన్ని డెమో ద్వారా చూపించారు. ప్రాణాలకు హాని కలిగించే విధంగా కల్తీ మసాలాలు తయారు చేస్తున్న నిందితులపై దేశంలోనే మొట్టమొదటిసారిగా బిఎన్ఎస్ 110 సెక్షన్ కింద కేసులు పెట్టామని సిపి సజ్జనార్ తెలిపారు. పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని, ఆహార కల్తీల మూలాలను వెలికి తీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ కు చెందిన విశాల్ పవర్, దులిచంద్ కచ్చవర్ బేగం బజార్లో, రాహుల్ బాటి ఖాటేదాన్తో ఉంటూ ఉన్నారు. హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. జీలకర్ర, లవంగాలు, వివిధ మసాలా దినుసులను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా హోల్సేల్ గా విక్రయిస్తూ ఉంటారు. ఇక ప్యాకింగ్ కేంద్రాలలో మసాలాలను కల్తీ చేసి బేగం బజార్తో పాటు సిటీలోని హోల్సేల్ మార్కెట్లకు చేరవేస్తూ ఉంటారు. ప్రధానంగా ఆహారంలో తప్పనిసరిగా వినియోగించే లవంగాలు, ఆవాలు, సాజీరా, సోంపు సహా 11 రకాల మసాలాలు, రిఫైన్డ్ ఆయిల్లను కల్తీ చేస్తూ ఉన్నారు. సింథటిక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్స్ తో పాటు దుస్తుల అద్దకానికి వాడే రంగులు, పరిశ్రమలో వినియోగించే కలర్స్, హెయిర్ డైలో వాడే నైట్రోజన్, అమోనియా లాంటి కెమికల్స్ తో కూడిన రంగులను మసాలా దినుసులకు కలుపుతూ ఉన్నారు. మరింత షైనింగ్, సువాసన కోసం టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్లను వినియోగిస్తూ ఉన్నారు. కంపెనీల నుండి సేకరించిన నాసిరకం ఆవాల స్టాక్, ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్, ఆయిల్లను కలుపుతూ ఉంటారు. అలా మెరుపు తెప్పించడంతో పాటు బరువు కూడా పెంచుతూ ఉన్నారు. లవంగాలు, సాజీరా లాంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయ రంగు కోసం సింథటిక్ కలర్స్ పై పూతగా వేస్తూ ఉన్నారు. పలు రకాల కంపెనీల పేరిట లేబులింగ్, స్టిక్కరింగ్ వేసి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు 50% కింద తక్కువ రేట్లకి సప్లై చేస్తూ ఉన్నారు. కల్తీ మసాలాల దందా గురించి సమాచారం అందడంతో హెచ్ ఫాస్ట్, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు 3 రోజుల పాటు జాయింట్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మసాలాల వ్యాపారులు సహా 13 ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు. ఇక కల్తీ మసాలాలకు సంబంధించి మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, బాలాపూర్ పిఎస్ పరిధిలో మరో కేసు నమోదు చేశారు. కాటేదాన్ కు చెందిన రాహుల్ భాటి, బేగం బజార్ కు చెందిన విశాల్ పవర్, దులిచంద్ కచ్చవర్లను అరెస్టు చేశారు. ఆహార పదార్థాల్లో అత్యంత ప్రాణాంతక కెమికల్స్ ను వినియోగిస్తూ ఉన్నారు. కల్తీ మాఫియా గురించి తెలిస్తే డయల్ 1000 లేదా హెచ్ ఫాస్ట్ హెల్ప్ లైన్ నంబర్ 8712661212కి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.